పవర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్గా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు చివరిగా నటించిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. దాంతో మహేష్ బాబు రాజమౌళి సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు చేసి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందనున్నారని, మహేష్ సినిమా పాన్ గ్లోబల్ మూవీ అని అభిమానులు అంటున్నారు. రాజమౌళి కూడా అందుకు తగ్గట్టుగానే సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇటీవల ఈ సినిమా షూటింగ్ నుంచి లీక్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి, ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా సినిమా చేయకపోయినా కూడా దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక మహేష్ బాబు సినిమాలు థియేటర్లలోనే కాదు, టీవీల్లోనూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోయినా టీవీల్లో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాయి. అయితే మహేష్ బాబు సినిమా టెలివిజన్లో 1500 సార్లు ప్రసారమై వరల్డ్ రికార్డ్ చేసింది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు 1000 సార్లు టెలికాస్ట్ అవ్వడమే చాలా కష్టం. అలాంటిది మహేష్ బాబు సినిమా ఏకంగా 1500 సార్లు టెలికాస్ట్ అయి రికార్డ్ క్రియేట్ చేసింది. మహేష్ బాబు కెరియర్లో థియేటర్లలో ఫ్లాప్ అయిన, టీవీల్లో హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అతడు, కలేజా సినిమాల్లో థియేటర్లలో ఆకట్టుకోలేకపోయినా, అతడు సినిమా టీవీలో టెలికాస్ట్ అయి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. అప్పట్లో ప్రతి సండే వచ్చేదంటే చాలు, అతడు సినిమా టీవీలో రావాల్సిందే. స్టార్ మా ఛానల్లో ఏకంగా 1500 సార్లు ప్రసారమై వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది.